హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనము ఐఎఫ్బి ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ యొక్క ఎర్రర్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఎర్రర్స్ మామూలుగా వాషింగ్ మిషన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. సో ఏ ఎర్రర్స్కి ఎలా సాల్వ్ చేసుకోవాలి అండ్ ఏ ఎర్రర్స్ వచ్చినప్పుడు మనం కంప్లైంట్ చేసుకోవాలి అండ్ ఏ ఎర్రర్స్కి మనము లైట్ తీసుకోవాలి, ఏ ఎర్రర్స్ని కొద్దిగా రిస్క్గా తీసుకోవాలి అనేది చూద్దాం. సో ఊరికే ఎర్రర్స్ రావడం వల్ల ఏంటంటే వాషింగ్ మిషన్లో ఉన్న సాకెట్ కూడా ప్రాబ్లం వచ్చేసి మనకు వాషింగ్ మిషన్ అనేది పాడవుతూ ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పేసి ఎర్రర్స్ అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి అండ్ క్లియర్ చేసుకోవాలి. సో ఇంకా ఏంటంటే నేను ఈ ఐఎఫ్బి ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ వీడియోస్ ఒక 2 చేస్తున్నాను. సో వాటి గురించి కూడా కావాలి అంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఆ 2 వీడియోస్ లింక్ పెడతాను, లేదంటే పైన ఐ బటన్స్లోనైనా లేదా ఎండ్ కార్డ్స్లోనైనా ఏదో ఒక ప్లేస్లో పెడతానండి. సో చూసేయండి. అండ్ ఇంకా ఏమైనా ఈ వీడియో చూసిన తర్వాత డౌట్స్ అనిపిస్తే నాకు కింద కామెంట్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకేంటంటే మీలో ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత బెల్ వస్తుంది, దాన్ని ట్యాప్ చేశారంటే నా అప్డేట్స్ అనేవి మీ వరకు వస్తాయి. ఓకే, ఇంకెందుకు ఆలస్యం వీడియో చూద్దాం. సో ఇదండి ఐఎఫ్బి ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ 6 kgs అండ్ 800 మోటార్ స్పీడ్. కొద్దిగా సౌండ్లు వస్తాయండి బయటికి, ఎందుకంటే మాది రోడ్డుకు ఉంది అందుకని చెప్పేసి. సో ఈ వాషింగ్ మిషన్ ఎర్రర్స్ ఇక్కడ వస్తాయండి. ఇది ర్యాపిడ్ వాష్ ముందు ఉంటుంది కదా ఎర్రర్. సో ఈ ఎర్రర్ కోడ్ల గురించి చెప్తాను, ఎన్నిసార్లు ఎర్రర్ వస్తే ఏం ప్రాబ్లం వస్తుందనే చెప్తాను. సో ఎర్రర్ కోడ్ 1 అండి. సో 1 అంటే ఎట్లా మనం ఐడెంటిఫై చేయాలి అంటే, ఒకసారి లైట్ వస్తుంది, లైట్ వచ్చి ఏమైతే ఒక 3 seconds ఆగిపోయి మళ్ళీ ఒకసారి లైట్ వస్తుంది, అట్లా వస్తే ఒక్కటిగా కన్సిడర్ చేయాలి. ఎర్రర్ కోడ్ 1 అనమాట. సో ఇలా 1 వచ్చినప్పుడు మనం ప్రాబ్లం ఏంటి అంటే డోర్ అనేది ప్రాపర్గా వేయకపోవడం వల్ల, అండ్ లేదంటే 1-2 బట్టలు బయటకు వచ్చేసి ఉండి అప్పుడు డోర్ పెట్టినప్పుడు కూడా సరిగా పట్టదు. సో అట్లాంటప్పుడు మనం ఏం చేసుకోవాలి అంటే డోర్ అనేది ప్రాపర్గా వేసుకొని ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ సో ఎర్రర్ కోడ్ 2 అండి. 2 సార్లు బ్లింక్ అయిపోయి ఒక 3 seconds ఆగిన తర్వాత మళ్ళీ 2 సార్లు బ్లింక్ అవుతుంది అనమాట. సో ఇలా బ్లింక్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే మనకు ట్యాప్ ప్రాబ్లం అండి. సో ట్యాప్ ప్రాబ్లం అంటే నార్మల్గా అంటే ట్యాప్లో ఏదైనా వచ్చేటప్పుడు చెత్త జామ్ అవ్వడం, వాటర్ ప్రెషర్ అనేది తక్కువగా ఉండడం, సో ఇలాంటి ప్రాబ్లం ఉండడం వల్ల మనకు 2 సార్లు బ్లింక్ అవుతుంది. సో అట్లాంటప్పుడు మనం ఏంటంటే ప్రెషర్ వచ్చేదాకా ఆగాలి, లేదంటే మనకు ఇంట్లో ఓనర్స్ ఉంటే వాళ్ళు వాటర్ మోటర్ వేసుకునే వాళ్ళైతే మోటర్ వేసేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది. సో మంచి ప్రెషర్ ఉంటే ఏంటంటే వాషింగ్ మిషన్ స్పీడ్ కూడా బాగుంటుందండి. ప్రెషర్ తక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే స్పీడ్ అంటే ఎక్కువ టైం తీసుకుంటుంది మిషన్ కూడా. సో అందుకని మంచి ప్రెషర్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది ఈ సెకండ్ ఎర్రర్కి. అండ్ ఎర్రర్ కోడ్ వచ్చేసి 3 అండి. సో 3 ఏంటంటే మనకు ఫిల్టర్ అనేది బ్లాక్ అయిపోయింది. ఇక్కడ ఒక కింద ఫిల్టర్ ఉంటుందండి, అది బ్లాక్ అయి ఉండాలి, లేదంటే డ్రైన్ పైప్ ఉంటుంది కదా, సో ఆ డ్రైన్ పైప్ అన్న బ్లాక్ అయి ఉండాలి. అంటే ఎక్కువగా క్లీన్ చేయకపోవడం, అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలండి. అది కింద ఫిల్టర్ కూడా క్లీన్ చేస్తే ఏంటంటే మనకి ఈ ఎర్రర్స్ అనేది రాకుండా ఉంటుంది. సో ఇట్లా 3 సార్లు బ్లింక్ అయిందంటే అవి 2 చూసుకోవాలి, డ్రైన్ పైపు అలాగే కింద ఫిల్టర్ కూడా. ఈ 2 కూడా మంచిగా క్లీన్గా ఉంచుకుంటే మనకి ఏంటంటే మంచి వాష్ వస్తుంది, దాంతోపాటు ఎర్రర్స్ రాకుండా సాఫీగా మిషన్ అనేది సాగిపోతూ ఉంటుంది. అండ్ ఎర్రర్ కోడ్ 4 అండి. సో 4 వస్తాయి, 4 సార్లు బ్లింక్ అయిపోయి మళ్ళీ ఏంటంటే 3 seconds ఆగిపోయి మళ్ళీ 4 సార్లు బ్లింక్ అవుతుంది అనమాట. సో ఇది ఎర్రర్ కోడ్ అనేది 4. సో ఇట్లా అంటే ఏంటిదంటే దీనివల్ల బట్టలు ఎక్కువ ఉంటాయి అనుకోండి, వాషింగ్ మిషన్లో బట్టలు ఎక్కువనన్నా లేదంటే మరీ తక్కువగానన్నా ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఈ ఎర్రర్ వస్తుంది. అంటే తక్కువ ఉండడం వల్ల ఎందుకు వస్తుంది, ఎక్కువ ఉంటే ఓవర్లోడ్ అయ్యి వస్తుంది కదా అనుకోవచ్చు. ఏంటంటే నార్మల్గా లేడీసే చూస్తారు కాబట్టి చెప్తున్నాను. పెద్ద మిక్సీ జార్లా ఒక 2 దాన్ని ఏమంటారు చిన్న 2 పీసుల ఆనియన్స్ వేసి మనం గ్రైండ్ చేస్తే గ్రైండ్ అవ్వదు కదా, అట్లనే దీనిలో సఫిషియెంట్గా బట్టలు ఉంటేనే ఇది మంచి వాష్ అంటే ఎర్రర్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 జీన్స్ వేసేసి లేదంటే 2 టర్కీ టవల్స్ అట్లా వేసేసి వాష్ చేసామనుకోండి అది రాదన్నమాట. అంటే దీనికి సఫిషియెంట్గా అంటే 6 kgs అంటే లిటరలీ ఒక 4 kgs అన్నా అట్లా ఉండేటట్టు చూసుకుంటే ఏంటంటే మనకు మిషన్ అనేది ఈ ఎర్రర్స్ అనేవి రాకుండా ఉంటాయి. సో ఈ 4 ఇట్కి
అదండి సిమ్టమ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 5 టైమ్స్ కూడా బ్లింక్ అవుతుందండి. సో ఎర్రర్ కోడ్ 5 అండి. సో 5 టైమ్స్ లైట్ బ్లింక్ అయితే 5 టైమ్స్ బ్లింక్ అయ్యి ఏమవుతుందంటే 3 సెకండ్స్ ఆగిపోతుంది, మళ్ళీ 5 టైమ్స్ బ్లింక్ అవుతుంది. చెప్పిందే చెప్తున్నా అని ఏమనుకోకండి, ఎందుకంటే మధ్యలో ఎవరైనా స్కిప్ చేసినా కూడా వాళ్ళకి ఈజీగా అర్థమవుతుందని చెప్పేసి చెప్తున్నాను. సో 5 టైమ్స్ బ్లింక్ అయినప్పుడు మనకి మెయిన్గా ఏంటంటే పవర్ సప్లై అండి. సో పవర్ సప్లైలో ఏం ప్రాబ్లం వస్తుంది అంటే చాలా వరకు పవర్ సప్లైలో కూడా ప్రాబ్లం వస్తుంది. మామూలుగా సాకెట్ పెట్టేసి ఎక్స్టెండెడ్ బాక్స్ పెట్టేసి కూడా పెడుతూ ఉంటాము. సో దానివల్ల కూడా ప్రాబ్లం వస్తుంది. అండ్ దీనికి వచ్చేసి 50 హెడ్జెస్ అది 60 హెడ్జెస్ పవర్ అనేది కంపల్సరీ కావాలి. నార్మల్గా మనం ఛార్జింగ్ పెట్టుకునే పిన్లు ఉంటాయి చూడండి, అట్లాంటిది కాదండి, పెద్ద సాకెట్స్ ఉంటాయి. దీనికి సాకెట్ అనేది కరెక్ట్గా ఉండాలి. అండ్ దెన్ వచ్చేసి మనకు ఒక్కొక్కసారి వర్షాలు పడ్డప్పుడు ఇట్లాంటి టైంలో ఎక్కువ ప్రాబ్లం వస్తుంది. ఇది వర్షాలు పడ్డప్పుడు ఏంటంటే సింగిల్ పేస్ వస్తుంది. మనకి ఎట్లాగో 2 పేస్ కరెంట్ అయితే మనకు హౌస్ హోల్డ్లో యూజ్ చేస్తాము. అంటే సింగిల్ పేస్ కరెంట్ వచ్చినప్పుడు కూడా 5 టైమ్స్ బ్లింక్ అవుతూ ఉంటుంది. కొద్దిమందికి ఇంట్లో కూడా పవర్ సప్లై అనేది కరెక్ట్గా లేకపోవడం వల్ల కూడా ఈ 5 టైమ్స్ అనేది బ్లింక్ అవుతుంది. దీనికి సొల్యూషన్ ఏంటి అంటే మనము స్టెబిలైజర్ కూడా వాళ్ళు ఒకవేళ రికమెండ్ చేస్తే పెట్టుకోవాలి. అట్లా ఊరికే అయితే కూడా ఇందులో ఉన్న సాకెట్ అనేది అది కాలిపోతుందండి. అందుకని చెప్పేసి ఈ 5 టైమ్స్ బ్లింక్ అయినప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దీనికి స్టెబిలైజర్ పెట్టుకోవడం, లేదంటే పవర్ సప్లై అనేది కరెక్ట్గా చూసుకోవడం అనేది చేసుకోవాలి. అండ్ ఇట్లా వర్షాకాలం అట్లాంటప్పుడు అయితే కొద్దిగా మంచి కరెంట్ పోదు అనుకున్నప్పుడు వాష్ చేసుకోవడమే బెటర్ అండి. ఎందుకంటే చాలా వరకు నేను ఆ ప్రాబ్లం ఫేస్ చేశాను, 5 టైమ్స్ బ్లింక్ అవ్వడము. నేను ఇట్లా మిషన్లో వేసినప్పుడు అంటే ఆల్మోస్ట్ ఆల్ వాష్ అయిపోయి స్పిన్ అయిపోతుంది. లాస్ట్కి ఇంటికి వచ్చే ముందు కరెంట్ పోతుంది చూడండి, అప్పుడైతే పెద్ద పర్షాన్ అండి. ఎందుకంటే మళ్ళీ సింగిల్ పేజ్ వచ్చేస్తుంది, ఈడ ఎర్రర్ వస్తుంది, డోర్ ఓపెన్ కాదు, పెద్ద తలనొప్పి ఉంటుంది. సో మళ్ళీ అలాంటి ప్రాబ్లం కాకుండా ఉండడానికి మంచిగా టైం యూస్ చేసుకోవడం బెటర్. అండ్ సో ఎర్రర్ కోడ్ 7 అండి ఇప్పుడు. సో ఇందులో అయితే 6 రాదు, 7 మాత్రమే వస్తుంది. సో ఈ 7 వచ్చినప్పుడు మనకు సిమ్టమ్ ఏంటి అంటే మనకు వాటర్ ఉంటుంది కదండి. సో ఆ వాటర్ వచ్చేసి 60 డిగ్రీస్ కంటే ఎక్కువగా అయినప్పుడు ఈ ఎర్రర్ వస్తుందన్నమాట. అంటే నార్మల్గా ఈ ప్రాబ్లం వచ్చేసి మనం సమ్మర్లో ఎక్కువగా చూడొచ్చు. సో సమ్మర్లో ఆల్రెడీ ఎండ ఎక్కువగా ఉంటుంది, ట్యాంక్లో వాటర్ కూడా బాగా హీట్ అవుతాయి. అట్లాంటప్పుడు ఈ ప్రాబ్లం వస్తుంది. దాంతోపాటు అడిషనల్గా మనం ఏంటంటే ఈ వామ్ కానీ హాట్ కానీ వాష్ మోడ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ వాటర్ అనేవి ఇంకా వేడెక్కిపోయి ఈ ప్రాబ్లం అనేది మనం ఫేస్ చేస్తాము. మ్యాక్సిమం అయితే రాదు. సో ఈ ప్రాబ్లం అయితే అట్లాంటి టైంలోనే ఫేస్ చేస్తాము. అట్లాంటప్పుడు మనం ఏంటంటే సమ్మర్లో చల్లగా ఉన్నప్పుడు, లేదంటే ఈవినింగ్ టైంలో, మార్నింగ్ ఆర్ ఈవినింగ్ టైంలో ఎప్పుడైనా చూసి వేసుకోవడం బెటర్ అన్నమాట. సో అప్పుడు ఈ ప్రాబ్లం అనేది రాదు. సో ఇప్పుడు 7 ఎర్రర్ కోడ్స్ అయిపోయాయి అంటే 6 అయిపోయాయి. అండ్ 8 టైమ్స్ కూడా వస్తుందండి. సో 8 టైమ్స్ వచ్చినప్పుడు మనం దీన్ని ఏమి చేయలేము, డైరెక్ట్గా మీరు కంప్లైంట్ చేసుకోవడమే బెటర్. 8 టైమ్స్ వచ్చినప్పుడు మీరు డైరెక్ట్గా పవర్ ఆఫ్ చేసేసుకొని మీరు కంప్లైంట్ చేసుకుంటే దీనికి సొల్యూషన్ అనేది దొరుకుతుందండి. ఎందుకంటే 8 టైమ్స్ బ్లింక్ అవుతుంది అంటే లోపల బెల్ట్ ప్రాబ్లం అయ్యన్నా, లేదంటే సాకెట్ ప్రాబ్లం ఏదో ఒకటి ఉంటుందండి. సో అది మనం సాల్వ్ చేయలేము. సో 8 టైమ్స్ బ్లింక్ అయితే మాత్రం మీరు ఖచ్చితంగా కంప్లైంట్ అనేది అరెస్ట్ చేయడం బెటర్. సో ఇదన్నమాట ఈ వాషింగ్ మిషన్ ఎర్రర్స్. మీకు ఇంకా ఏమీ అర్థం కాలేదు ఇలా అనుకుంటే ఒకసారి కామెంట్ చేయండి, నేను చెప్తాను. మ్యాక్సిమం అర్థమయ్యేటట్టే చెప్పిన అనుకుంటున్నా. కానీ ఎప్పుడు కూడా ఇక్కడ కింద ఫిల్టర్, డ్రైన్ పైపు, వాటర్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండేట్టు చూసుకొని అండ్ పవర్ సప్లై కూడా కరెక్ట్గా ఉన్నాయనుకోండి, ఇవే ప్రాబ్లమ్స్ రావు. నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మేము ఇక్కడికి షిఫ్ట్ అయ్యాక మాకు అదే ప్రాబ్లం వచ్చింది కాబట్టి వీటి గురించి స్టడీ చేసి నేను మీకు ఈ వీడియో అనేది చేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా తప్పకుండా చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి ఇదే వాషింగ్ మిషన్కి సంబంధించింది ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో ఏం లేదండి, మనము వాషింగ్ మిషన్ని ఒక్కసారి వాష్ చేద్దాం. ఎలా వాష్ చేద్దాం అనేది నేను మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.